వాళ్ళు చెప్పే విధానం ఒకలా ఉంది, వీళ్ళు చెప్పే విధానం ఒకలా ఉంది. లింగంపల్లి నరేష్ అన్న మాట్లాడేది ఒకలా ఉంది. శృతి విషయంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అమ్మాయి వాళ్ళ తప్పు ఉంది అనుకుంటున్నారా, అబ్బాయి వాళ్ళ తప్పు ఉంది అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు తప్పులు కప్పిపుచ్చడం కోసం వీళ్ళమ్మ నాన్నకి వాళ్ళమ్మ నాన్నకి లేని కడుపు నొప్పి లింగంపల్లి నరేష్ అన్నకి ఏం నొప్పి అంటే ఏమంటారు? అంటే వీళ్ళు కుమ్మక్కై పోలీస్ వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవమా కాదు? బతుకుందేమో బతుకుతుందేమో అని ఇప్పి కింద వేసిండు, ఇప్పి నోట్లో నోరు పెట్టి ఊదిండు, ఇట్లా చేసిండు, సాతి మీద ఒత్తిండు అని చెప్పారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు ఇప్పటికి మిస్టరే. హాయ్ హలో, వెల్కమ్ టు వినయ్6 టీవీ. నేను మీ సంతోష్. మళ్ళీ లింగంపల్లి నరేష్ అన్న అనే వ్యక్తిని మళ్ళీ ఎందుకు కూర్చోబెట్టాం? సబ్జెక్ట్ ఏంది? యాక్చువల్ వాస్తవంగా జరిగేది ఏంటంటే అక్కడ ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్ అందరు సైలెంట్ అయిపోయినారు. లింగంపల్లి నరేష్ అన్న కొట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు? అంత కన్ఫ్యూజన్ ఉంది. జనాలంతా పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒకలా ఉంది, వీళ్ళు చెప్పే విధానం ఒకలా ఉంది. లింగంపల్లి నరేష్ అన్న మాట్లాడేది ఒకలా ఉంది. అసలు ఎందుకు నరేష్ అన్న ఇంత పర్సనల్ గా తీసుకొని ఎందుకు మూవ్ అవుతుండు అనేది ఒకసారి అన్న మాటలోనే విందాం. అన్న నమస్తే. అన్న వందనాలు. అన్న ఏం లేదు, శృతి విషయంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? శృతి విషయంలో ఒక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక అమ్మాయి, ఒక సింగర్ గా ప్రూఫ్ చేసుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళే అమ్మాయి అకస్మాత్తుగా మరణించడం, ఈ మరణం వెనుక రకరకాల వ్యూహాలు అల్లడం, ఆ పూర్తి అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నాకంటే మీకు కూడా ఇంకా కొంచెం అర్థమైంది అనుకుంటా. మన ఆకాంక్ష ఆలోచన అంతా ఒకటే, ఇలా మరీ ఆడపిల్లకు జరగొద్దు. సూపర్. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ఆడపిల్లకు కూడా జరగొద్దు. ఒక సెలబ్రిటీ స్థాయికి పోయి ఇంత షార్ట్ టైంలో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న శృతికే అన్యాయం జరుగుతుంది అంటే ఒక సామాన్య పేద ప్రజల పరిస్థితి ఏంది? అంతే. నా ఆవేదన అంతా ఒకటే, ఆ చెల్లెకి జరిగినటువంటి ఆ మరణం వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏందో అది సమాజానికి అంతో కొంత సమాజానికి అర్థమవుతుంది. కానీ వాళ్ళ బంధువులు అనుకోవచ్చు, వాళ్ళ ఇంకా దాన్ని ఆ సిచ్యువేషన్ ని బ్యాలెన్సింగ్ చేస్తూ వాళ్ళిద్దరి పట్ల మాట్లాడుతున్నటువంటి ఇరు వర్గాల ఇరు గ్రామాల లీడర్లు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఏంది అని అంటే అసలు ఎక్కడ చూసినా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. నిజం అనేది క్లారిటీగా, అసలు ఈ నిజం అనేది చట్టానికి కానీ అలాగే సమాజానికి కానీ క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో మాత్రం లేదు, అనుమానాస్పదంగానే ఉంది ఇప్పటికి కూడా. అన్న ఒక చిన్న పాయింట్ అన్న, మీరు చెప్పిందంటే మీకు ఓవరాల్ గా ఇన్ని రోజుల నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఒక అమ్మాయి కోసం లింగంపల్లి నరేష్ అన్న పన్ను వదిలేసుకొని, ఆయన పర్సనల్ పనులు వదిలేసుకొని ఓన్లీ అమ్మాయికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఆయన కూర్చున్నారు. మీరు పంతం బట్టి కూర్చున్నట్టు ఉంది. ఇక్కడ ఒకటన్నా అమ్మాయి వాళ్ళది ఇప్పుడు నాకు ఓవరాల్ గా అనిపించింది ఏంటంటే అమ్మాయి వాళ్ళ తప్పు ఉంది అనుకుంటున్నారా, అబ్బాయి వాళ్ళ తప్పు ఉంది అనుకుంటున్నారా? సో వీళ్ళిద్దరు తప్పులు కప్పిపుచ్చడం కోసం మధ్యవర్తులు ఈ రెండు కుటుంబాలని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఇక్కడ శృతి వాళ్ళ కుటుంబం వాళ్ళ మధ్యవర్తులు వచ్చినటువంటి నాయకులు, లీడర్లు, ఆ గ్రామం సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దాటి ముందుకోలేని పరిస్థితి. సో ఎట్లాగో అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అబ్బాయి వాళ్ళని సేఫ్ చేసడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేసిర్రు. ఆ యొక్క ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేసిర్రు. అక్కడ ఏ మీడియా పోయినా సంబంధం ఏమున్నది, అక్కడ ఏం జరుగుతున్నది అని అంటే రాముడు మంచి బాలుడు 9 సంవత్సరాల 14 సంవత్సరాలు వనవాసం పోయాను అంటే ఒక స్టోరీ ఉంటది కదా. ఈ స్టోరీ గ్రామంలో ఎవరిని అడిగినా ఇదే స్క్రీన్ ప్లే రిప్లై అవుతుంది. ఓకే అన్న, ఈ మాట నీకు కొంచెం నొప్పియచ్చు. వీళ్ళమ్మ నాన్నకి వాళ్ళమ్మ నాన్నకి లేని కడుపు నొప్పి లింగంపల్లి నరేష్ అన్నకి ఏం నొప్పి అంటే ఏమంటారు? సో నేను ఇక్కడ అదే ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు ఆ విషయం మీద ఒక సాటి ఇప్పుడు తన కెరియర్ అనేది అన్న నా కెరియర్ ఎట్లన్నా చేసి నాకు ఒక 10 పాట నాకు ఒక బ్రేక్ వచ్చేదాకా నాకు సపోర్ట్ చేయన్న అని చెప్పి అన్నది. సూపర్. కాబట్టి ఆ చెల్లె దగ్గర నుంచి చూసినాం కాబట్టి ఆమె మనస్తత్వం ఏంటో తెలుసు. కానీ ఆమె డేర్నెస్ పర్సన్, ఆమె ఎక్కడున్న ముక్కుసూటి మనిషి, ఒక పిరిగిదైతే కాదు. సో ఒక బాధ లింగంపల్లి నరేష్ అనేటువంటి ఒక బాధ ఒక్కటే ఉంది. ఏంది అని అంటే
ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్ ని కూడా ఉమ్. ఒక ఆత్మహత్యగా చిత్రీకరించి పూర్తి ఆధారం లేకుండా ఒక ప్రణాళిక రూపొందించారు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇలా లింగంపల్లి నరేష్ కొట్లాడేది శృతి ఒక్కదాని కోసమే కాదు, ఇలా మరి ఏ శృతికి జరగొద్దు, ఇలా మరి ఏ అమ్మాయికి జరగొద్దు అని అంటే దీని మీద కఠినంగా పోరాటం చేసి అంతకుల పూర్తి న్యాయ సాక్ష్యాధారాలతో పూర్తి క్లుప్తంగా పరిశీలించిన తర్వాత నిజమైన వాస్తవాన్ని ప్రజలకు అందించిన తర్వాత ఆ శృతి చెల్లెమ్మ ఆత్మ శాంతిస్తుందేమో అని ఒక చిన్న బలమైన విశ్వాసం. సూపర్ అన్న, మీరు వెళ్ళేవే బాగుంది. కాకపోతే మీరు వెళ్ళడానికి ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్ ఉండాలి, అక్కడ అలా సపోర్టే లేదు అసలు. మరి ఎట్లా అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఇంత ముందు కూడా అదే చెప్పినా మీకు. శృతి వాళ్ళ పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ, వాళ్ళు జ్ఞానంలో కానీ తెలుగులో కానీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు ఒక సొంతంగా ఒక ఇది చేయాలంటే ఒక సొంతంగా డిఫెండ్ అయ్యేటువంటి ఆలోచనలు కావు, నిరుపేద కుటుంబం. కాబట్టి వీళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను లీడర్లను దాటుకొని తెగించి బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. క్లారిటీ అక్కడ అర్థమైపోయింది. ఏమని మీరు ఇప్పుడు వాళ్ళ నోట్లకెళ్ళి అన్నారు కదా, చాలా రికార్డ్స్ కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీరు అక్కడికి పోయి కేసు పెట్టగలుగుతారా, మీరు వాళ్ళ మీద పోరాటం చేయగలుగుతారా, మీతో అవుతుందా, ఇవన్నీ అయిన తర్వాత పోయింది తిరిగి వస్తుందా అని నాన్న ఎవరన్నారన్న మాట, వాళ్ళ సొంత రిలేషన్స్ అన్న మాటలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. అన్న ఒక మాట, వాళ్ళ ఇంటెన్షన్ అనుకోవచ్చు కదా, అది డైరెక్ట్ గా ఒకరి మీద బురద దిద్దిన ప్రయత్నం చేస్తారని ఎందుకు అనుకోవట్లేదు? సో వాళ్ళ ఇంటెన్షన్ అయినప్పటికీ కూడా నేనేమంటున్నా, వాళ్ళ ఇంటెన్షన్ కావచ్చు, కానీ ఒకటి వీళ్ళకు న్యాయం జరగాలనేది మన ఆకాంక్ష. మాకు న్యాయమైన అవసరం లేదు, ఏదైనా అవసరం లేదు, మా అంగళం ఏముంటాము అని అంటే మనం ఏం చేయలేము. కానీ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఏదైతే మధ్యలో ఏదైతే అనుకున్నారో, ఈ లీడర్స్ ఏదైతే చేసిర్రో, ఒప్పందంగా ఏదైతే ప్రణాళిక రూపొందించారో, కొన్ని రోజుల తర్వాత అది బెడిసికొట్టుతుంది. ఒకవేళ వీళ్ళకి ఒప్పుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ మాట నమ్మకంగా నిలబెట్టుకోలేకున్నా, మధ్యలో ఇంకా ఏదైనా అనుకోని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయినా తర్వాత వీళ్ళు ఇంకా ఎవరిని అడగలేని పరిస్థితి. ఓకే, ఒక మాట అన్న, ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరుగుతుందంటన్నా, పోలీస్ వ్యవస్థ అంటే వీళ్ళు కుమ్మక్కై పోలీస్ వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్, ఇది వాస్తవమా కాదా? ఇది 100%. పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళు చేసే కాడికి చేసిరు, కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఒకప్పుడు విడిసి వ్యవస్థల మీద పల్లెటూర్లలో కొంచెం రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక రాజకీయం జరుగుతుండే. విడిసిలని విన్నాం మనం, చాలా గ్రామాలలో కూడా అణచివేతకు గురైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఈ శృతి మరణం అనేది ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుల చేతిలోకి వెళ్ళిపోయింది, కొంత మీడియేటర్ లీడర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఇరు వర్గాల గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ శృతి యొక్క ఆ హత్య అనేటువంటి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రెండు ఫ్యామిలీలని వాళ్ళ కనసైగల్లో ఆపరేటింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఓకే, ఒకటన్నా ఒక మాట, మనం వాస్తవాలు మాట్లాడుకుంటే వాళ్ళ అనుసంధానాలకు గుంజే వాళ్ళది ఎంతైతే తప్పు, వెళ్ళే వాళ్ళది కూడా అంతే తప్పు ఉంటది కదా. ఇది పర్సనల్ ప్రాబ్లం నీది, నీ బిడ్డ డిసిషన్ నీది. ఇప్పుడు కానీ డిసిషన్ పక్కన చేతిలో పెట్టడం అనేది కూడా తప్పే కదా. అంత జ్ఞానవంతులైతే, అంత తెలివిమంతులైతే, అంత తెగింపు వాళ్ళు అయితే వీళ్ళు ఎవరి చేతిలో కాదు, వీళ్ళు ఫస్ట్ నుంచి డూ అంటే ఫైట్ చేసేటోళ్ళే కదా. వీళ్ళ దగ్గర స్తోమత లేదు. డబ్బుల కోసం అమ్ముడు వేరు అనుకోవచ్చు కదా. అది ఏ విషయమైనా కావచ్చు, అమ్ముడు పోయడానికి కాదు. నేను అక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నది ఏంది, ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు కదా, శృతి భర్త దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతున్నది ఏంది, మేము ఆ రోజు ఒప్పందం కుదుర్చుకున్నాం, 8,50,000 ఇవ్వాలని ఒప్పుకున్నాం, మా వాళ్ళే మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు అంటే ఆ ఊరు సర్పంచ్ తో మాట్లాడారు. వీళ్ళ ఊరు మా సర్పంచ్ వాళ్ళూరు సర్పంచ్ మాట్లాడుకున్నారు. ఫస్ట్ 50,000 రూపాయలు ఇచ్చినాం, మిగతా 3-4 నెలల లోపల ఇస్తామని చెప్పి వీళ్ళు కరెక్ట్గా చెప్పేసింది కదా అన్నా. చెప్పారన్నా, అంటే ఇచ్చేవాడిది ఎంత తప్పో తీసుకునేవాడిది కూడా అంతే తప్పు. ఎందుకంటే ఈ రోజులలో ఆడపిల్లల సావులు కావచ్చు, ఇంకొకరికి నేర్పించినట్టు ఉన్నాయి. ఒకరికి శిక్ష పడితే ఇంకొకటి రేపు పొద్దున ఏదైనా వేయాలంటే భయపడతారు. ఈ రోజు ఏమైపోయిందంటే ఒకరిని చంపేసినాం అంటే 8 లక్షలు 10 లక్షలు పడేస్తే మూసుకొని ఉంటారు అని ఒక వేలో వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? సో ఇది ఇప్పుడు వాళ్ళు ముందటికొచ్చి పోరాటం చేస్తే ఒక పరంగా ఉంటది, లేకపోతే ఇవాళ రేపటి రోజున ఇంకే ఆడపిల్ల కన్యాయం జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా కావద్దు అని చెప్పి కోరుకుంటాం.
కోరుకుంటున్నా లింగంపల్లి నరేష్ అన్న పోరాడుతున్నాడా? ఎస్ ఐఎమ్ ఫైటర్. నేను ఏమంటున్నా, నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళకి అన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ సపోర్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు నువ్వు నడుస్తా అన్నప్పుడు నేను ఎత్తుకపోగలుగుతా, నువ్వు నడుస్తా నేను పోరాటం చేస్తా అన్నప్పుడు నేను బ్యాక్ బోన్ ఉండగలుగుతాం. నేను కాదు, ఇంకా అనేక మంది, చాలా మంది చెల్లెళ్ళు కూడా ఫోన్ చేశారు, అన్న కొత్త టాలెంట్ గా మేము కూడా ముందుకు రావాలనుకున్నాం, కానీ ఈ శృతి చావ్ అనేది మా ఫ్యామిలీలో ఒక చెరగని ముద్రగా పడ్డది. అయ్యో అవును. ఎందుకంటే ఇల్లు దాటి బయటకు వెళ్ళాలంటే ఒక నమ్మకం అనేది లేకపోయిందన్న. కానీ మీరు ఎంతో ఇంతో పోరాటం చేస్తున్నారు, ఒక నిజాన్ని నిర్భయంగా ఈ సమాజం ముందు ఇంకెవరికి జరగద్దు అని మీ ఆకాంక్ష తపన ఏదైతే ఉందో, కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ కేసు డీల్ అప్పుడు ఆ సిచ్యువేషన్ డీల్ చేసేటువంటి వాళ్ళకు కూడా అర్థమైతలేదు. కానీ మాకు కూడా ఎన్నో కలలు కోరికలు ఉన్నాయి, మీ నుంచి ఏదన్నా ఆపర్చునిటీ వస్తుందేమని మేము ఆశపడుతున్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మొగ్గు చూపట్లేదన్న. కానీ అంటే మా కలలు కోరికలు కూడా చంపుకొని ఏదో ఒక సందర్భంలో మాకు ఇష్టం లేని పనులే కొన్ని చేయవలసినటువంటి పరిస్థితి ఉందన్న అని చెప్పి చాలా మంది అమ్మాయిలు, చాలా మంది చెల్లెళ్ళు బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే అన్న, ఇక్కడ మీకు అర్థమైంది, ఇప్పుడు మగపిల్ల వాళ్ళ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని మాటలు మాట్లాడు, మీకు ఏమనిపించింది ఆ వీడియోలు చూసినప్పుడు? సో ఇక్కడ నిజం అనేది సమాజానికి, నిజం అనేది వాస్తవంగా ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. మరొకసారి చెప్తున్నాను, మీ ఈ 96 ద్వారా నిజం అనేది ఇప్పటికీ సంక్షిప్తంలోనే ఉంది. ఫస్ట్ పాయింట్, అమ్మాయి ఎక్కడ ఉరిబెట్టుకుంది. సూపర్. సెకండ్ పాయింట్, అమ్మాయి చున్నితోని ఉరిబెట్టుకుంది అని కొన్ని మాటల్లో అన్నారు. అమ్మాయి సారీ పెట్టుకొని ఉరిబెట్టుకుంది అని కొన్ని మాటల్లో అన్నారు. ఓకే, థర్డ్ పాయింట్ అయిపోయిందా? ఫోర్త్ పాయింట్, అమ్మాయి ఉరిబెట్టుకున్న ఫ్యాన్ ఏ ప్రాంతంలో ఉంది. ఫిఫ్త్ పాయింట్, అమ్మాయి ఉరిబెట్టుకున్నటువంటి ఫ్యాన్ కు సజ్జాకు ఎంత డిస్టెన్స్ ఉంది. సూపర్. సెవెంత్ పాయింట్, అమ్మాయి ఉరిబెట్టుకుంటే ఈ సజ్జా ఎక్కి అక్కడ లాక్ చేసుకొని ముడేసుకొని ఉరిబెట్టుకొని చనిపోతే కిటికీలు వేసుకుంది అమ్మాయి అన్నారు. డోర్లు పెట్టుకుంది, కిటికీలకే చూసిండు అని అన్నారు. డోర్ లాక్ లేదు, కిటికీలకెళ్ళి చూసిండు అన్నారు. ఎంత? 8th పాయింట్, 8th మిస్టరీ. తరువాత ఏమైంది, అమ్మాయి ఉరిబెట్టుకున్నది అని చూసి దయాకర్ కిటికీలోకి వెళ్ళి చూసి వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడో నదిలో స్నానం చేస్తూ ఉంటే అమ్మాయికి ఇట్లా అయింది అని చెప్పి మళ్ళా అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి దాన్ని ఒక్క పర్సనే ఇప్పి కింద పండబెట్టి దాన్ని మన ఏమంటారు ఆ అమ్మాయికి బెడ్ మీద పండబెట్టి అమ్మాయికి ఆ శ్వాస ఉందా లేదా అని చెప్పి ఏదో చేయడం జరిగింది. వాస్తవంగా మీదికే ఇప్పడానికి కారణాలు ఏంటంటే అన్న, నేను కొన్ని పబ్లిక్ అక్కడ ఉన్న జనాలని అంటే పక్క ఇంటర్లని అడుగుతాను. నేను పోయినప్పుడు కొంచెం మీరు ఎందుకు ఇప్పుతారమ్మా, పోలీసు వాళ్ళు కదా చూడాల్సింది. ఒక ఎవరైనా సరే ఒకరు ఉరి పెట్టుకుంటే లీగల్ గా పోలీసు వాళ్ళు రావాలి, ఎట్లా జరిగింది, ఎట్లా సూసైడ్ చేసుకుని ఫొటోస్ తీసుకోవాలంటే కొంచెం కాళ్ళు కొట్టుకుంటుండే, బతుకుందేమో బతుకుతుందేమో అని ఇప్పి కింద వేసిండు, ఇప్పి నోట్లో నోరు పెట్టి ఊదిండు, ఇట్లా చేసిండు, సాతి మీద ఒత్తిండు అని చెప్పారు కదా. ఫస్ట్ పాయింట్, ఈయన ఇప్పటిప్పుడు దయాకర్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నది ఇప్పటికి మిస్టరే. ఫస్ట్ పాయింట్, ఈమె ఉరి పెట్టుకుంది అనేది మిస్టరే. సెకండ్ పాయింట్, ఈమె అక్కడ ఫ్యాన్ కు ఉరి పెట్టుకుంటే ఒక చేతి ఎట్లా పట్టుకుంటాడు, ఒక చేతి ఎట్లా ఇప్పుతాడు. పాయింట్. ఓకే, ఈమెను పండబెట్టిన తర్వాత ఈయన బతుకుందా లేదా అని చూస్తాడు, ఉరి చూసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ నాన్నల దగ్గరకు వచ్చి మళ్ళీ తీస్తాడా. పాయింట్ కరెక్ట్. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఒక్క తప్పు, ఒక్క నిజాన్ని దాచడం కోసం 1000 అబద్ధాలు ఆయిల్రా, దాంట్లో ఏదైనా ఒక క్లూ దొరికినప్పుడు ఇదంతా బయటకు వస్తుంది. ఆవేదన అంత ఏంటంటే ఆయన చనిపోయింది, ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్పి ఓకే అన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ ఉరిపెట్టుకున్న ప్లేస్ ని ఇప్పటికి ఎవరైనా సందర్శించారా? లాక్ వేసిరు, పోవడానికి లేదు. నిన్న మేము వెళ్ళి చేస్తే ఇల్లు కూడా లాక్ వేయలేదు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే అన్న, మేము ఇల్లు అక్కడ అడగడానికి ప్రయత్నం చేసి నాకున్న ఫాలోవర్స్ అన్న E96 టీవీ నుంచి మీరు చెయ్యాలని నా ఫాలోవర్స్ కూడా నాకు కామెంట్స్ పెట్టిరన్న, మీరు కూడా చూడొచ్చు. పిల్లల అమ్మ నాన్న ఇంటర్వ్యూ కింద ఆ ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. నేను వస్తున్నా అని చెప్పి తెలవంగానే ఇమీడియట్ గా లాక్ చాబీ కూడా తీయలే, లాక్ అట్లనే ఉంది. అంటే ఊరికి వెళ్ళేటోళ్ళన్న, అక్కడ ఒక ఆమె చెప్తుంది వాళ్ళు ఊరు వెళ్ళిర్రు, వాళ్ళు ఎక్కడో పోయిర్రు, వాళ్ళు రారు. నిద్రకి వెళ్తే ఎప్పుడు వస్తారన్నా, పొద్దున రాత్రి పోతే పొద్దున్నే వస్తారు, ఎవరు లేవక ముందు. లేదా బట్టలు గిట్టలు పెడితే 10-11 గంటలకు తిని బుక్కెడంత తిని వస్తారు. ఆ పక్క ఆమెకు మొత్తం ట్రైనింగ్ వచ్చి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఎట్లా చెప్పాలని ట్రైనింగ్ ఇచ్చినట్టుందాడు. నేను అదే చెప్తున్నా, అంటే ఇక్కడ నిజాన్ని దాచడం కోసం, నిజాన్ని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే
అమ్మాయి అక్క వాళ్ళ వేధింపులతోటి, తండ్రి వాళ్ళ వేధింపులతోటి, అలా బావ వాళ్ళ వేధింపులతోటి వాళ్ళ మనస్తాపన చెంది సూసైడ్ చేసుకుంది అని అంటున్నారు. ఫస్ట్ పాయింట్. మీ నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడే వాళ్ళతోటి శృతి వెళ్ళలేదు. నేను వెళ్తే నన్ను చంపేస్తారు, నన్ను మార్గ మధ్యలో ఎక్కడో ఒక ఆ ట్రక్ కింద ఎక్కడో వేసి చంపేస్తారు అనేటువంటి భయభ్రాంతులకు గురై ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు, నేను వీళ్ళతో ఉంటా రాను అని చెప్పింది కదా. వాళ్ళు దగ్గరికి వస్తేనే బెదిరని అమ్మాయి వీళ్ళు ఫోన్లో మాట్లాడితే టార్చర్కు బరై సూసైడ్ చేసుకుంటుందా? కాదు. వాళ్ళు దగ్గరికి వస్తేనే వాళ్ళతో పోలేదు. అట్లాంటిది ఫోన్లో మాట్లాడినంత మాత్రాన సూసైడ్ చేసుకుంటుందా? ఇది కూడా పాయింట్ ఒకటి. ఇంకోటి ఏంది, అమ్మాయిది 1 month నుంచి మొబైల్ బంద్ ఉంది కదా. అమ్మాయి ఫోన్ బంద్ ఉంది, నెట్ ఆఫ్ ఉంది. నీకు 6 నుంచి 6 మెసేజ్లు పిన్ టు పిన్ టైప్ చేసారు. ఎప్పటి నుంచి పెట్టిందంట మెసేజెస్. ఓకే, నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. 10:40 నుంచి 10:42 దాకా మెసేజ్లు టైప్ చేశారు కదా. 10 నుంచి 10:42 దాకా మెసేజ్లు టైప్ చేసిన మెసేజ్లు, నెట్ ఆఫ్ ఉంది, డాటా ఆఫ్ ఉంది, ఫోన్ మెసేజ్ సెండ్ కాలే, టైప్ చేసింది కదా. మరి అమ్మ నాన్నలకైనా చెప్పాలి కదా, నేను చనిపోతున్నా, లాస్ట్ మూమెంట్లో నేను చనిపోతున్నా, నాకు ఇష్టం లేదు, నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, నాకే చావాలనిపిస్తుంది, నా చావుకి ఎవరు కారణం కాదు, పోలీసు యంత్రాంగం కూడా నా భర్తను ఏమనొద్దు, కొట్టినా తిట్టినా బాగుండది అని చెప్పి పోలీసు యంత్రాంగానికి కూడా హెచ్చరిక చేసినంత ధైర్యం అమ్మాయి. మరి ఈ విషయం ఎవరికి చెప్పాలనుకున్నది, మరి ఎందుకు సెండ్ కాలేదు? అక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ లేదు వాస్తవంగా. ఏడా వాళ్ళ ఇంటి దగ్గర నిన్న చూసినాం మేము. ఎయిర్టెల్ సిగ్నల్ లేదు కదా, ఎయిర్టెల్ సిగ్నల్ లేదు కదా. ఇప్పుడు నెల రోజుల నుంచి బంద్ అయిన ఫోను ఆ టైములనే ఈ మెసేజ్లు పెట్టడానికి రీజన్ ఏంటి? ఒకటి, ఎయిర్టెల్ సిగ్నల్ లేదు కదా. ఇప్పటికి కూడా వీళ్ళు కరెక్ట్ ఉంటే డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా న్యాయం, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజికవేత్తలు ఎవరైనా కానీ స్పందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్ లేదు, మెసేజ్లు సెండ్ కాలేవు, ఇవి కాదు కదా కారణాలు. ఒక్కసారి డిపార్ట్మెంట్ చేతిలో ఇదంతా కాదన్న, ఓవరాల్ గా పిల్లగానోళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి భయపడుతున్నారు. వాళ్ళు పిల్లగానోళ్ళు భయపడతారు కదా. ఎందుకు? ఇప్పుడు తప్పే చేయలే కదా. తప్పు చేయని వాళ్ళు 8,50,000 ఇచ్చారు. 8,50,000 ఒప్పుకున్నారు. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా సరే 10 లక్షలు పెట్టి పెళ్లి చేసిర్రు. పెళ్లి ఘనంగా చేసి రంగరంగ వైభవంగా చేసి 8,50,000 చనిపోయిన తర్వాత ఇవ్వడానికి సిద్ధమయ్యారు పిల్లగానోళ్ళు కదా. కానీ ఈ అమ్మాయి చావు వెనుకున్నటువంటి సిచ్యువేషన్ ని మీడియా ముందుకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి? మీరే చెప్పాలా? నేను కాదు, వాళ్ళు చెప్పాలి. లేదంటే మీ మీడియా మిత్రులకు నేను, అంటే మీరు చేస్తున్న వెళ్ళినామన్నా, మా మీడియా పరంగా మా వర్క్ మేము, మా జాబ్ మేము చేసినాము, వెళ్ళినాం అక్కడికి 10:30కి వెళ్ళి 2:30 దాకా అక్కడే వెయిట్ చేసినాము. ఓకే, నేను మొన్న ఆవేదనతో కూడా కొంత మీడియా సందర్భంగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అన్నాక 3-4 డేస్ తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకొని మీరు వెళ్ళడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక ఛానల్ కూడా వెళ్ళినట్టు అయింది. కానీ మీరు వెళ్ళారు, కానీ పూర్తి సమాచారం అనేది మాత్రం సమాజానికి ఇంకా సంక్షిప్తంలోనే ఉంది. నేను వెళ్తే 100% తెచ్చేవాడిని అన్న. ఒకటి ఏంది అని అంటే, అమ్మాయి ఎక్కడ ఉరిపెట్టుకుంది? ఇప్పుడు అమ్మా నాన్నలు న్యాయం చేస్తలే. ఒకటి వాస్తవంగా ఒక 2 minutes మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా. అమ్మాయి ఉరి వేసుకున్న ఏదైతే రూమ్ ఉందో దాని పిల్లోడికి పిచ్చి లేచిపోయింది, మైండ్ పని చేయట్లేదు, ఒక డిప్రెషన్లో ఉన్నా అన్నారు. ఒక పాయింట్ అంటే, ఒకటి అమ్మాయి పోయి 20 days అక్కడికి, వీళ్ళు దానికి లాకేష్ అంతా ఒక 5-6 సంవత్సరాలు అయితే కాలే కదా పెళ్ళి అయ్యి, అందులో కొన్ని మెమోరీస్ ఉంటాయని, దాంట్లోకి వెళ్తే కొన్ని గుర్తులు వస్తాయని చెప్పి అంత అది కాదు. ఇక్కడ ఏమైపోయిందన్న, చదువుకోని వాళ్ళు వీళ్ళకి తెలివి లేదని మనం అనుకుంటున్నాం, కానీ మనకంటే ఎక్కువ తెలివి మంతుల్లాగా ఉంది వాళ్ళు. నేను ముందు రోజు వెళ్ళినప్పుడు నాకు అన్న ఇంటర్వ్యూ అన్నది ఇస్తాడా లేదా సెకండరీ అన్న. జస్ట్ నేను వెళ్ళింది, మీ అందరు కూడా నువ్వు వెళ్తే బాగుంటుంది, మీ మీడియా వెళ్తే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి నేను కూడా ప్రయత్నం చేసిన. చాలాసేపు ఉన్నా అక్కడ, నాకు సహకరించలేదు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు ఎవ్వరు సహకరించట్లేదు. అందరు ఏదైనా మీడియా వస్తే వెళ్ళిపోవాలి, చెప్పొద్దు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మాట్లాడనివ్వలేదు. ఒక ఆమె అక్కడ, ఆమె మాట్లాడమంటే మూతితో దొడ్డు పెట్టింది, ఏదో ఆమె సొమ్ము తిన్నట్టు. ఇంకోటి ఏంటంటే అన్న, ఇచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి ఫేవర్గా మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు, లేదంటే జెన్యున్ గా మాట్లాడినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నిజాలు అనేటువంటివి వాస్తవంగా జరిగిన జెన్యున్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవగాహన, అంటే పూర్తిగా బయటకు రాలే. ఒకటే ఇక్కడ, ఇప్పుడు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే పిల్లవాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ స్ట్రాంగ్ చేయాలి కదా.
శృతి వాళ్ళ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినా. కాబట్టి వాళ్ళే వీక్ ఉన్నారు కాబట్టి ఇవాళ మాకు లేని బాధ మీకెందుకు అనేటువంటి పరిస్థితిలో అవును మీడియా మీద కావచ్చు, అందరి మీద కావచ్చు, ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద కావచ్చు, చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి లేనిది వీళ్ళకి లేనిది మధ్యవర్తిగా మీ అందరికి ఎందుకు అని. ఇప్పుడు ఇదంతటికి వాస్తవంగా నిజం తెలియాలనుకున్నప్పుడు శృతి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది, ఆ ఫోన్లు తీస్తారు. ఫోన్ రికార్డింగ్ ఇక్కడ ఏం మాట్లాడింది ఏం కథ పూర్తి విషయాలు తీసిన తర్వాత సమాచారం ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ గ్రిప్లోకి వస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్, ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ స్పాట్ పెట్టుకున్నది, ఏ డిస్టెన్స్లో పెట్టుకున్నది, ఏం కథ అనే విషయాలు కూడా క్లుప్తంగా సమాజానికి కానీ డిపార్ట్మెంట్ పూర్తిగా టేకప్ చేసిందంటే ఆటోమేటిక్ అర్థమైంది. అసలు డిపార్ట్మెంట్ బ్లేమ్ చేస్తారు తప్ప డిపార్ట్మెంట్ సంబంధం లేదు. ఇంకో పాయింట్ అన్న, అబ్బాయికి మతిసిమ్మతం లేదు, మైండ్ ఖరాబ్ అయింది అని అంటున్నారు అన్న. ఇది ఎట్లా చూసుకోవచ్చు అంటావన్నా? ఇప్పుడు మనం దాన్ని ఏమని రాకుండా లేదు, వాస్తవంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఆయన చెప్పడానికి వచ్చిందంటే ఏదన్నా ఒకటి మిస్టేక్ జరగవచ్చు అన్న. ఏది జరిగినా ఒక ఆడపిల్ల చనిపోయిందన్న, కేసు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా అంటే డబ్బులు పెడితే ఏదైనా జరుగుతుందా అన్న? ఇప్పుడు అది నిరూపణ అయినట్టే ఈ సీరియస్ కాకపోతే. ఇప్పుడు తప్పుందా లేదా అనేది కోర్టులు ఉన్నాయి, శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేయడానికి. అవునా? అంటే ఇప్పుడు కోర్టులు జడ్జీలు గిర్జీలు అన్ని పక్కన పెట్టేసి డబ్బులతోని సెటిల్మెంట్లు చేస్తారు అనుకోవచ్చా? ఇది శృతి మిస్టరీ అనేది డబ్బులతో సెటిల్మెంట్ చేయొచ్చు అనేది రేపు సమాజానికి గుర్తుండిపోయే ముచ్చట అయిపోతుంది. ఓకే, కొంతమంది పిల్లోడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేయలేదు కాబట్టి బయటకు తిరిగినా లేకపోతే ఏం కాలేదు అనుకున్నా వేరే పరిణామాలు ఏదో వస్తాయేమో అని ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఉంటారు. మీరేమంటారు అది అబ్బాయి విషయానికి వస్తే? ఇప్పుడు నేనేమంటున్నా, లీగల్గా వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద యాక్షనే కానప్పుడు, యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు శృతి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద కోర్టులో మన కేసు సబ్మిట్ చేయనప్పుడు కదా, ఇప్పుడు వాళ్ళని మనం అనడానికి ఏం లేదు. పిల్లగానోళ్ళు వచ్చారు, ఇంటికాడ ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటి, శృతి ఎలా చనిపోయింది దానికి పక్క ఆధారాలతో సహా నిజమేంటిది ప్రజలకు తెలియాలి. నిజమేంటిది అనేది సమాజానికి తెలియాలి. రేపు ఇలాగే ఈ మిస్టర్ లాగే మరో ఆడబిడ్డ కావద్దు అనేది మన ఆవేదన. కానీ అక్కడ ఇరు వర్గాలు అండర్స్టాండింగ్ అయినాయి అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ చెప్పింది అదే, 8,50,000 ఒప్పుకున్నామని పిల్లగాని తండ్రి చెప్పిండు. 50,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చినామని చెప్పిండు. సో దాని తర్వాత ఏంటి, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు మాట్లాడారు అంటే తిమ్మాపూర్ గ్రామం యొక్క సర్పంచ్ గారు మాట్లాడారు. ఈ పెయిన్ అనేది మాట్లాడినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో జరిగినప్పుడు ఆ పెయిన్ ఏర్పడుతుంది. డబ్బు ఉన్నది, పదవి ఉన్నది, అన్ని ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లాంటి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ పెయిన్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి లీడర్ల మాట దాటుకొని శృతి వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ మాట కాదని ఇంకా స్పెషల్ ఎవరైనా ఇంటర్వ్యూ ఛానల్స్ పోయినా కానీ వాళ్ళకి కూడా మాట ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. వీళ్ళని కాదని స్టేషన్ కోయో లేకపోతే కోర్టుకో కేసు పెట్టే స్థాయిలో లేరు. ఇక్కడ అర్థమవుతుంది అర్థమైంది. ఒకప్పుడు విడిసి అనే ఒక సంఘాల మధ్య ఒక సంఘంగా ఏర్పడేటువంటి విలేజ్ లో వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నదే అవుతుండే కొన్ని దాంట్లో. ఇప్పుడు ఇలా శృతి చావ్ అనేది 2 గ్రామాలకు సంబంధించిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళు తీర్మానం చేస్తారు, వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ నీకు క్లారిటీ అర్థమైంది అంటే ఒక సెలబ్రిటీ అనే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నిరుపేద వాళ్ళ ఊరు వాళ్ళు కూడా అదే అంటారు, మా ఊరికి సెలబ్రిటీ వచ్చింది, ఒక పెద్ద సింగర్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయినాం మేము. హ్యాపీనెస్ మాకు ఇలా ఆ సింగర్ చనిపోయింది అని అంటే ఆ సింగర్ ను ఏ విధంగా ఫస్ట్ వాళ్ళే అన్నారు కదా, పక్క చంపేసిర్రు, నా చెల్లెను నా బిడ్డను ఒత్తేసిర్రు, గొంతు విసికేసిర్రు, ఇక్కడ దెబ్బలున్నాయి, ఇక్కడ గాయాలున్నాయి తండ్రి అన్నాడు కదా. సో మరి అప్పుడు ఉన్నటువంటి ఆవేదన ఇప్పుడు ఎందుకు లేదు? మీరే చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏడే చెప్తారన్నా, వాళ్ళు కదా దాంట్లో ఉండిపోయారు అనుకోవచ్చు కదా. సరే నేనేమంటున్నా, ఇలా ఇప్పుడు నేటి సమాజానికి నేను చెప్పగలుగుతున్నా, ఇలాంటి మిస్టరీ ఇక్కడ చావుకైనా పోరాటానికైనా పేదవానికి ఒక విధంగా ఉంటది, నిరుపేదలకు ఒక విధంగా ఉంటది.
ఇలా ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ అనే సినిమా పుష్ప 2 సినిమాకి తొక్కిసలాటలు జరిగితే రేవతి అనే కుటుంబానికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వగలిగారు ఉమ్, కదా. న్యాయం జరిగింది కదా. వాస్తవంగా తప్పుకు శిక్ష పడ్డది, దానిలో ఒప్పుకున్నారు, అగ్గిరాయరు, నడిచింది. ఈడ కూడా జరిగింది కదా నాయన. కానీ ఇక్కడ ఆమె చనిపోయింది, తొక్కిసలాట చనిపోయింది, నిజమేంటి అనేది తెలిసింది. ఉమ్. ఇక్కడ శృతి ఏ విధంగా చనిపోయిందంటే ఏమని చెప్తావు? మీరు చెప్పండి. సూసైడ్ ఉరేసుకుంది. ఏ విధంగా? ఏ విధంగానైనా అనుకోవచ్చు మీరు, అంతేనా? మేము చెప్పిందే నిజం. ఎస్, ఇప్పుడు జరుగుతుంది కూడా అది. అంతే కదా. అన్న ఒకటి, వీళ్ళని కనీసం కస్టడీలో తీసుకోకుండా ఇంత విచ్చలవిడిగా వదిలేస్తే రేపు పొద్దున జనాలకి ఏం యూజ్ అవుతుంది? వీళ్ళని చూసారే మొన్న మనోడు కొట్టి చంపేస్తే ఏమైందిరా, మనం కొడితే ఏమవుతుంది అని అన్న ఫీలింగ్ రారా? అంటే డిపార్ట్మెంట్ కు నువ్వు కంప్లైంట్ చేయండి. ఇప్పుడు నువ్వు ఒక డిపార్ట్మెంట్ తప్పు పట్టట్లేదు, దరఖాస్తు చేయండి, ఎట్లా తీసుకుంటారా అంటున్నారు. అదే అదే వీళ్ళ అండర్స్టాండింగ్. వీడికి వచ్చి వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్కనే వేసింది, వాళ్ళ డాడీ వేసిందని వీళ్ళ పేరెంట్స్ అంటున్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ ఒత్తిడి చేసింది, వాళ్ళ అమ్మ నగలు అడిగింది, లేదంటే కట్నం అడిగింది, మా బిడ్డని ఒత్తిడి చేసినట్టు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వీళ్ళ ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అని అంటే ఇది మిస్టరీ. ఎవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా శృతి యొక్క మరణ వార్త, శృతి యొక్క ఆ శృతి చనిపోయినటువంటి సందర్భాన్ని ఎవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మలుచుకునే విధంగా ఈ సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకనంటే వాస్తవంగా జెన్యూటీగా జరిగినటువంటి నిజం బయటపడలేదు. ఎందుకు? అదే చెప్పినండి ఇప్పుడు కూడా. ఆ రూమ్ లోకి పోతే ఒక సదరు ఒక లేడీ ఒక అమ్మాయి లాక్ చేసిరు అన్న, ఎట్లా పోతారు మరి? అక్కడ నిజం అనేది తెలియకుండాను వీళ్ళు నిజంగానే ఊరేసుకుంటే రూముకు లాక్ ఎందుకు వేసిర్రు? అది మీరు అడగాలి. ఏదన్నా రానిస్తే కదా అక్కడికి. మరి అమ్మాయి 4 months ప్రెగ్నెంట్ అంటున్నారు, మరి అమ్మాయి ప్రెగ్నెంట్ అనే ప్రూఫ్ చూపియాలి కదా, హాస్పిటల్ చూపిస్తే తీసుకెళ్తారు. వాళ్ళు చెప్తున్నారు నాకు, అంటే మా అమ్మాయికి, ఎందుకంటే పేరెంట్స్ కూడా చెప్తున్నారు వాస్తవంగా ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అని అంటే నెల రోజుల్లో కూడా మ్యారేజ్ అయింది. 4 months ప్రెగ్నెంట్ ఎట్లా అవుతుంది అని చెప్పి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి అలా అంటే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఎన్ని రోజుల నుంచి వాళ్ళకు సత్య సంబంధాలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ముఖ్యంగా ప్రేమ సంవత్సరాల కొద్ది ప్రేమించుకున్నటువంటి సిచ్యువేషన్లో ఒక నెల రోజులలో పెళ్లి జరగవచ్చు కాక ఆ విషయంలో కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ విషయం గురించి ఇక్కడ టాపిక్ కాదండి. అసలు ప్రాణమే పోయింది. ఆ ప్రాణం చనిపోయినటువంటి శృతి ఆత్మకు శాంతి చేకూరే విధంగా లేదు. ఒకటి ఇలా మరో ఆడపిల్లకు జరుగుతుందంటే వీళ్ళ డబ్బుతోటో లేకపోతే మధ్యలో ఉన్నటువంటి లీడర్స్ తో, మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ తోటో ఏది ఏమైనా చేయొచ్చు, చట్టాన్ని వాళ్ళ చుట్టాలుగా కూడా చేసుకోవచ్చు అనేది క్లారిటీగా కనబడుతుంది. ఇవాళ శృతి చావుకు కారకులైన వాళ్ళని శిక్షించాలి. ఈ తిమ్మపూర్ గ్రామంలోని బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి స్థాయిలో ఈ సిచ్యువేషన్ లో మరణించింది అని అంటే ఇది మన తిమ్మపూర్ గ్రామానికే చెడ్డ పేరుగా, మన తిమ్మపూర్ గ్రామం అందరూ కూడా, ఈ యువత అంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకున్న శృతి ఇవాళ చావు కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలనేటువంటి సందర్భం ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ ఆలోచిస్తే ఇవాళ శృతికి 100% న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబానికి కూడా వీళ్ళు మనోధైర్యాన్ని కల్పిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతాయి. కానీ ఇవాళ ఇక్కడ ఏమైంది సిచ్యువేషన్? తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారే ఈ యొక్క సిచ్యువేషన్ ని వాళ్ళు బేరసారాలు కుదిరించి వాళ్ళు ఒక సైలెంట్ గా దీన్ని సిచ్యువేషన్ ని క్లోజ్ చేద్దాం అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను, మా ఆవేదన ఏంది? ఇలా మరో ఆడపిల్లకు జరగద్దు అనేది మన ఆవేదన. ఇది ఒక్కటే ఉద్యమం కదా, అనేక ఉద్యమాలలో చేసినాం, వాళ్ళకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేసినాం. కాబట్టి ఈ చెల్లెకు ఒక 2 ఆడపిల్లలు కాబట్టి ఈ చెల్లె అంటే ఇలా చనిపోవడం, రేపు పోరాటం చేస్తే అట్లా ఇంకెవరు కావద్దు అనేటువంటి సందర్భం మీదకి వెళ్ళి మేము ఇంత సీరియస్ గా తీసుకున్నాం. కానీ ఇవాళ పని పాట శృతి ఒక్కటే కాదన్న, ఈ మధ్య నారాయణ కాలేజ్ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఫస్ట్ ఏమంటున్నారు, మీడియాని పిచ్చోళ్ళని చేస్తున్నారని నేను అంటున్నా. ఎందుకంటే మాకు న్యాయం జరగట్లేదు, మీరు రండి మాకు సపోర్ట్ చేయండి అంటారు. అడిగి పోయేసరికి బేరసారాలు కుదిరించుకుంటారు, ఇక్కడ మీడియాని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే మీడియానే మమ్మల్ని బ్లేమ్ చేసిందని మీడియా మీద నిందలేస్తున్నారు. సో మీరు ఒకటి ప్రకటన ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మీరు అట్లా అన్నారు కాబట్టి మీకు జరిగింది అన్యాయం కదా, చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకునేటట్టుంటే మేము ఫైట్ చేస్తాం. లేకపోతే మధ్యలో మళ్ళీ మీడియాతోటి ఏం పని లేదు కదా, తర్వాత మేము మాట్లాడుకుంటాం, మా వాళ్ళు కాంప్రమైజ్ చెప్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు అనేటువంటి అంటే సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపెట్టది అన్న. ఇప్పుడు ఓవరాల్ గా ఇంకా ఇంత డిస్కషన్ అన్న గలీజ్ అనిపిస్తుంది నాకు కూడా. ఓవరాల్ గా అమ్మాయి వాళ్ళ తప్పు అంటున్నారా, అబ్బాయి వాళ్ళ తప్పు అంటున్నారా? నీట్ అండ్ క్లీన్ గా చెప్పండి అన్న.
ఇది ఆర్థిక పరిస్థితుల వల్ల కాలం మీద తప్పు అంటాను నేను. ఇప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏదో ఒక సమాచారం పంపించిండు అంటే ఆకాశరామన్. శృతి ఎందుకు చనిపోయింది అని అంటే విధిరాత ఆ కాలం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ చెల్లె మరణించింది అని చెప్పడానికి అంతే కనబడుతుంది. ఇక వేరే ఆప్షన్ లేదు ఇక. ఎందుకు అని అంటే ఇదంతా డిస్కషన్ వద్దన్న. రెండు సైడ్లు మేము పోయించినాం, 2 వీడియోలు మీరు చూసిరు. అవును. మీకు ఏమనిపించింది? నాకు నీట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్పండి. అబ్బాయి వల్ల తప్పుందా లేదా, అమ్మాయి వల్ల తప్పుందా లేదా, ఇంతే క్వశ్చన్. ఇదంతా వద్దు నాకు. తప్పు అనేది కాదు ఇక్కడ. మీకు అందుకే చెప్తున్నా, తప్పు అది ఇక్కడ ఉన్నది, భయం ఉన్నది, అణచివేతున్నది. ఎవరు అణచివేత, ఎవరు చేస్తున్నా వ్యవస్థలో. ఏ వ్యవస్థ అణచివేత? ఇప్పుడు శృతి వాళ్ళు ఇప్పుడు 8 లక్షలు ఎవరు ఒప్పుకున్నారు? శృతి వాళ్ళంటే ఎవరు? అమ్మ నాన్న ఒప్పుకున్నారా? అమ్మ నాన్న ఒప్పుకోవచ్చు, పక్కన మీద రుద్దవచ్చు కదా. అమ్మ నాన్నకు కన్విన్స్ చేసి అమ్మ నాన్నను ఒప్పించింది ఎవరు? అన్న చెప్పేటోడు 100 చెప్తాడు అన్న, ఇనేటోడి కూడా బుద్ధి ఉండాలి కదా. ధైర్యం లేనప్పుడు, నువ్వు చచ్చిన శవంతో సమానమైనప్పుడు నువ్వు నీ పక్క పొంటోడు చెప్పినా వింటావు, లేకపోతే నేను ఎదిరించోడు చెప్పినా వింటావు, లేకపోతే నీ దగ్గర శక్తి సామర్థ్యాలు సరిపోతలేవు అనుకున్నప్పుడు సమాజం ఏది అంటే అన్న ఈ జనరేషన్ లా భయం ఉంది, తెలివి లేదు, ఇవన్నీ వరస్ట్ ముచ్చట్లు అన్న. ఇది మొత్తం కాంప్రమైజింగ్ అని నేను అనుకుంటున్నా. తప్పు అనడానికి అది ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్న, ఇక్కడ పేరెంట్స్ బాగానే ఉన్నారు, అమ్మాయి పేరెంట్స్, ఇక్కడ అబ్బాయి పేరెంట్స్ బాగానే ఉన్నారు, మధ్యలో కొట్లాడేది మనం. అదే నేను అంటున్నా. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీన్ని మీరు చెప్పినట్టే ఇప్పుడు 2 వర్గాల పెద్ద మనుషులు ఏకగ్రీవ తీర్మానం చేసి కాంప్రమైజ్ గా కనిపిస్తున్నది. అంతేనా? ఈ ఆడపిల్లలకు జరిగే న్యాయం ఇదేనా? రేపటి రోజున ఇలాంటి పరిస్థితి అయితే వాళ్ళు కూడా ఆ లీడర్ల మీద డిఫెండ్ అయితే వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్ళు తిరుగుబాటు చేస్తే రేపటి రోజున ఇంకెక్కడైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నిజం అనేది ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. ఓకే అన్న, పిల్లగాని పేరెంట్స్ పిల్లగాన్ని మీడియా ఛానల్స్ వస్తే అడుగుతాయనే ఉద్దేశంతో మైండ్ పని చేయట్లేదని చెప్తున్నారు అనుకుంటున్నారా, లేదంటే నిజంగానే అబ్బాయికి జరిగింది అనుకుంటున్నారా? ఇది ఒక ప్లాన్ ప్రకారంగానే మూవ్ అవుతున్నారు అనుకుంటున్నారు? దానికి నేను ఏం చెప్పలేను. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ఏం కథ అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఈమెకే సరిగ్గా న్యాయం లేదు. ఈమెకే ఇప్పుడున్న సిచ్యువేషన్ కే, నాలో ఉన్నటువంటి సమాజంలో మెదులుతున్నటువంటి ఆ క్వశ్చన్లకే ఆన్సర్ దొరుకుతలేదు. ఆయన మతిస్థిమితం కోల్పోయిందా, లేకపోతే ఇంకా ప్రెషర్ లో పోయిందా, లేకపోతే ఇవేం జరిగినా అనే విషయాన్ని దాని మీద నేను స్పెసిఫిక్ గా ఒక వ్యక్తిగతంగా నేనేం ఆరోపణ చేయదలుచుకోలేదు. ఇప్పుడు జరిగిన విషయానికే న్యాయం దొరుకుతలేదు. జరిగిన విషయానికి నిజం అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. కాబట్టి దాని విషయంలో మాట్లాడి కూడా దాని వల్ల ప్రయోజనం కూడా ఏం లేదు. మీరేమనుకుంటారా అన్న? ఓవరాల్ గా లాస్ట్ క్వశ్చన్, న్యాయం జరుగుతుంది అనుకుంటారా, జరగదు అనుకుంటున్నారా? శృతి వాళ్ళ పేరెంట్స్ డూ అండ్ ఐ, నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి మరి ఇలా ఏ ఆడబిడ్డకు జరగద్దు అని సీరియస్ గా వాళ్ళు ఆలోచన చేసి చైతన్యవంతులైతే న్యాయం జరిగే న్యాయం అంటే సమాజాన్ని మెచ్చే న్యాయం జరిగే అవకాశం. ఇంకా లేదు అనుకుంటే ఇక ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎట్లా ఉన్నా మనిషి పుట్టి నుంచి చచ్చేదాకా ఏదో ఒకటి ఉంటది. పుట్టినోడు ప్రతి ఒక్కటి చావాల్సిందే. మనకి కూడా అంతే అనుకుంటే అట్లా అయితే అంతే సింపుల్. ఓవరాల్ గా లింగంపల్లి నరేష్ అన్న ఏం చెప్తున్నాడు శృతి గురించి? నేను అదే చెప్తున్నాను. శృతి గురించి, శృతి చెల్లెమ్మ ఆమె పెంచుకున్న కళలు, ఆమె ఎంచుకున్న మార్గాలు. లింగంపల్లి నరేష్ అన్న కూడా వెనకడుగు వేస్తున్నాడా, ఇంకా ముందుకు వెళ్తున్నాడా? నేను ఎవరికి ఇప్పుడు నా వ్యక్తిగత విషయం అయితే ప్రాణాలకు తెగించి పోరాటం చేయగలుగుతా. నాకు ఇప్పుడు ఒక అన్యాయం జరిగింది బిడ్డ, నా పరిస్థితి గిట్లా ఉంది అని నా దగ్గరికి వస్తే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కానీ వాళ్ళని కాపాడడానికి నేను పోరాటం చేస్తా. కానీ నాకు నేనైపోయినాను. ఆ చెల్లె మాతో మెదిలినటువంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆ చెల్లె ఒక ఆత్మ శాంతి చేకూరాలి, ఆమె చెల్లెకు జరిగినటువంటి అన్యాయం మర్యాద పిల్లలకు జరగద్దు అని చెప్పి మనం ముందుకు పోయినాం. దాదాపు ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఆ మిస్టర్ వెనుకనే మనం పోరాటం చేస్తున్నాం. కానీ అక్కడ నుంచి సరైన స్పందన రానప్పుడు లింగంపల్లి నరేష్ కాదు ఇంకా ఎవరున్నా కానీ ఏం చేయగలుగుతారు? నరేష్ అన్న కాంప్రమైజ్ అవుతున్నాడా ఇంకా ముందుగా దేనికి? ఈ విషయంలో నేను ఫైట్ చేయడానికి మార్గం లేదు. కాంప్రమైజ్ దాకా ఎట్లా పోతున్నాం చెప్పు? డూ అండ్ ఐ వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ఒకనొక సందర్భంలో ఎట్లా పోతావు? నీకు అది సాధ్యమైతే ఒకరు ఈ సిచ్యువేషన్ ని నువ్వెట్లా ఓన్ చేసుకోగలుగుతావు? నీకు ఎలాంటి రైట్స్ ఉంటాయి చెప్పు? అంతే కరెక్ట్ అని మీరు అన్నారు. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, నాకు ఇట్లా ఉంది అంటే ఓవరాల్ ఏం చెప్తున్నావు అన్న? వీళ్ళు కుమ్మక్కయ్యారు, ఇది ముందుకు రాదనుకుంటున్నారా? ఏది కాలం నిర్ణయిస్తుంది, నేనేం చెప్పలేదు. అది కాలం నిర్ణయిస్తుంది, వెయిట్ చేయవలసిందే. అది పరిస్థితి చూసిరు కదా. ఎందుకంటే లింగంపల్లి నరేష్ అన్న కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.
ప్రయత్నం చెయ్యలేడు అనట్లేదు, ఏం చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు సహకరిస్తేనే కదా అన్నేదైనా చేయాలన్నా. ఇక మరి ఏం జరుగుతుంది, ఎటు పోతుంది ఏందనేది మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఇది చాలా లెంతీ అవుతుంది. అంటే లెంతీ మీన్స్ ఇది చెప్పిందే చెప్పుడు, ఇక్కడ క్లారిటీ రావట్లేదు. ఓకే, చూద్దాం. స్టే ట్యూన్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.